హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు ఈ వీడియోలో ఈ కలియుగానికి మొదటి రాజు ఎవరు? అలాగే వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? మొట్టమొదటిసారి వినాయకుడి ముందు గుంజీలు ఎవరు తీశారు? అనే విషయాల గురించి, అలాగే కోహినూర్ డైమండ్‌కి, భద్రకాళి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఒక 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ హోదా ఎలా వస్తుందో తెలుసా? ఏదో ఒక 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్ షేర్ తెచ్చుకొని ఒక లోక్సభలో 4 ఎంపీ సీట్లు తెచ్చుకోవాలి. లేదా ఇంకో దారుంది, కనీసం 3 రాష్ట్రాల నుంచి 11 ఎంపీ సీట్లు, అంటే మొత్తం లోక్సభలో 2% తెచ్చుకోవాలి. అసలు ఒక పార్టీకి నేషనల్ పార్టీ హోదా వస్తే ఉండే లాభాలు ఏంటంటే, దేశం మొత్తంలో ఎక్కడ పోటీ చేసినా మనకంటూ ఒక పార్టీ సింబల్ ఉంటుంది. అలాగే ఆ పార్టీ కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారంలో పాల్గొనవచ్చు. అంతేకాదు, ఆల్ ఇండియా రేడియోలో మరియు దూరదర్శన్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు. పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కోసం గవర్నమెంట్ నుంచి భూమి కూడా ఇవ్వబడుతుంది. ఇంకా వాటితో పాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్ట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 ప్రకారం మన దేశంలో 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, 57 స్టేట్ పార్టీస్ ఉన్నాయి, మరియు 2764 అన్‌రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. ఆ 6 నేషనల్ పార్టీస్ ఏంటంటే ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ భారతీయ జనతా పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. శ్రీకృష్ణుడు మరణించాక ద్వాపరయుగం ముగిసింది. అంటే ద్వాపరయుగానికి లాస్ట్ కింగ్ శ్రీకృష్ణుడు. ద్వాపరయుగం ముగిసిన తర్వాత కలియుగం మొదలైంది. మరి కలియుగానికి మొదటి కింగ్ ఎవరు? క్లియర్గా చెప్తా వినండి. శ్రీకృష్ణుడి రాజ్యం మాకొద్దు అని పాండవులు ద్రౌపదితో కలిసి హస్తినాపురం వదిలి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ పరిస్థితిని రాజుగా చేసి వెళ్తారు. అలా కలియుగంలో మొదటి రాజుగా పరిస్థితి వచ్చాడు. అయితే ఒకరోజు పరిస్థితి వేటకు వెళ్ళినప్పుడు ఒక జంతువు తప్పించుకొని పారిపోతుంది. దాన్ని వెతుక్కుంటూ పరిస్థితి ఒక ఆశ్రమంలోకి వెళ్తాడు. అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే ఆయన్ని ఆ జంతువు గురించి అడుగుతాడు. కానీ ఆ ఋషి మాట్లాడాడు. వెంటనే పరిస్థితికి బాగా కోపం వచ్చి, రాజుని మాట్లాడుతుంటే మాట్లాడవా అని ఆ కోపంలో పక్కనే పడి ఉన్న ఒక చచ్చిపోయిన పాముని తీసుకుని ఆ ఋషి మెడలో వేస్తాడు. కలి ప్రభావం మొదలైంది అప్పుడే. ఈ విషయం ఆ ఋషి కొడుకుకు తెలిసి బాగా కోపం వచ్చింది. నా తండ్రి మెడలో ఎవరైతే పాము వేశారో వాళ్ళు వారం రోజుల్లో తక్షుడి చేతిలో చచ్చిపోతారని శాపం పెడతాడు. తక్షుడంటే పాములన్నిటికీ రాజు. తన కొడుకు పరీక్షిత్ రాజుకి శాపం పెట్టాడన్న విషయం ఋషికి తెలిసి అలా చేసినందుకు కొడుకుని తిట్టి వెంటనే ఈ విషయం పరీక్షిత్కి చెప్తాడు. తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్ ఋషికి క్షమాపణ చెప్తాడు. కానీ ఒక ఋషి శాపం పెడితే అది పోదని పరీక్షిత్కి తెలుసు. ఋషి కొడుకు పెట్టిన శాపం వారం రోజుల్లో తక్షుడి చేతిలో చనిపోతాడని. ఈ వారం రోజులు తక్షుడికి దొరక్కపోతే శాపం పోద్దని అనుకుని రాజ్యంలో ఉన్న అందరినీ తన దగ్గరే పెట్టుకుంటాడు. వాళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు పలహారాలు తీసుకొస్తారు. తక్షుడు కూడా చిన్నగా మారిపోయి ఆ పళ్ళ మధ్యలో దాక్కుంటాడు. శాపానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు ఇంక నన్ను తక్షుడు ఏమీ చేయలేడని ఆనందపడుతూ అందులో ఉన్న ఒక పండును తీస్తాడు. ఆ పండ్ల మీదే ఉన్న తక్షుడు వెంటనే పెద్దగా మారి పరీక్షిత్ని చంపేస్తాడు. అలా కలియుగంలోనే మొట్టమొదటి రాజు అయిన పరీక్షిత్ చనిపోతాడు. ఇంతకీ ఈ పరీక్షిత్ ఎవరో తెలుసా? అభిమన్యుడికి ఉత్తరాకి పుట్టిన కొడుకు, అర్జునుడి మనవడు. పుట్టకముందే అశ్వత్థామ చంపేయాలనుకున్న పిండం. శ్రీకృష్ణుడు కాపాడిన ప్రాణమే ఈ పరీక్షిత్, ఫస్ట్ కింగ్ ఆఫ్ కలియుగం. ఫ్యాక్ట్ నెంబర్ 3. వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? మొట్టమొదటిసారి వినాయకుడి ముందు గుంజీలు ఎవరు తీశారు? వినాయకుడు పార్వతీదేవి కొడుకు. ఇది అందరికీ తెలుసు. మహావిష్ణువుకి మేనలుడు. ఇది కూడా కొంతమందికి తెలుసు. అయితే ఒకసారి మహావిష్ణువు వినాయకుడిని వైకుంఠం తీసుకుని వెళ్తాడు. అక్కడ అప్పుడే ఒక యుద్ధం చేసి వచ్చి ఉన్న సుదర్శన చక్రం ఉంది. సుదర్శన చక్రం వినాయకుడి వైపు చూస్తుంది. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో అతను పార్వతీదేవి కుమారుడు, నా మేనలుడు అని చెప్తాడు. వినాయకుడు సుదర్శన చక్రాన్ని చూసి ఇదేంటి ఇలా ఉంది అని తీసుకుని తినేస్తాడు. మహావిష్ణువు అది చూసి ఇదేంటి ఇలా తినేశాడు అనుకుంటాడు. చిన్నపిల్లాడు అవడం వల్ల ఏమీ చేయలేక పార్వతీదేవికి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి వినాయకుడిని నవ్వించమని చెప్తుంది. మహావిష్ణువుకి ఏం చేయాలో తెలియక వినాయకుడి ముందు నిలబడి గుంజీలు తీస్తాడు. అది చూసి వినాయకుడు గట్టిగా నవ్వుతాడు.
గట్టిగా ఎక్కువసేపు నవ్వడంతో గొంతులో పొలమారి సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి వినాయకుడి ముందు ఎవరు గుంజీలు తీసినా మనలో మహావిష్ణువు చూసుకుని నవ్వుతాడు. సుదర్శన చక్రం వదిలేసినట్టే మనకి కూడా వరాలు వదిలేస్తాడని చాలామంది నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది కూడా వినాయకుడి గురించే. వినాయకుడిని ఏకదంతాయ అని ఎందుకు పిలుస్తారు? 10 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే బ్రహ్మదేవుడు ముందు తరాల కోసం వ్యాసుడిని మహాభారతం రాయమని అడుగుతాడు. కానీ అంత పెద్ద కథ రాయడానికి ఎవరిదైనా సహాయం ఉండాలని అనుకుంటాడు వ్యాసుడు. ఎంత వెతికినా ఎవరూ దొరకరు. అప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. వినాయకుడు రాస్తా అంటాడు. కానీ ఒక షరతు పెడతాడు. కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా కథ చెప్పాలి, అప్పుడే రాస్తా అంటాడు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెడతాడు. అదేంటంటే, నువ్వు రాసే ప్రతి విషయాన్ని అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అంటాడు. అలాగే నువ్వు ఏ కారణం వల్ల అయినా రాయటం ఆపేసినా నేను మాత్రం చెప్పటం ఆపనని వ్యాసుడు చెప్తాడు. ఇద్దరు ఒకళ్ళ షరతులకు ఒకళ్ళు ఒప్పుకొని మహాభారతం రాయటం మొదలు పెడతారు. వినాయకుడు అర్థం చేసుకుని రాసే గ్యాప్లో వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు. కథ రాస్తున్నప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న కలం విరిగిపోతుంది. షరతు ప్రకారం వ్యాసుడు కథ చెప్పడం ఆపడు. రాసే కలం విరిగిపోయింది. కథ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. వినాయకుడికి ఏం చేయాలో తెలియక తన దంతం విరగ్గొట్టి దాన్నే పెన్లా చేసి మిగతా కథ రాసేస్తాడు. అలా వినాయకుడు ఏకదంతుడయ్యాడు. వ్యాసుడు మహాభారతం చెప్పడం మొదలుపెట్టింది చతుర్థి రోజే. అప్పటి నుండి ఆపకుండా 10 రోజులు వినాయకుడు రాస్తూనే ఉంటాడు. రాయడం పూర్తయ్యే సమయానికి వినాయకుడి శరీరం వేడిగా అయిపోయి కాలిపోతున్నట్టు ఉంటుంది. వెంటనే వ్యాసుడు పక్కనే ఉన్న నదిలో వినాయకుడిని ముంచుతాడు. అప్పుడు వినాయకుడు మళ్ళీ మామూలుగా అవుతాడు. ఆ రోజు నుంచి చతుర్థి రోజు వినాయకుడిని కూర్చోబెట్టి 10 రోజుల పాటు పూజలు చేసి 11వ రోజున నదిలో నిమజ్జనం చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరికీ తెలిసిన టైటానిక్ గురించి ఒక మ్యాటర్ చెప్తా. టైటానిక్ ఒక ఐస్బర్గ్ని గుద్దుకుని మునిగిపోయింది. అది మనందరికీ తెలుసు. కానీ ఒక క్రూజ్ షిప్ కరెక్ట్ టైంకి రెస్పాండ్ అయి ఉంటే టైటానిక్లో ఉన్న ప్రజల్ని కాపాడేవాళ్ళని తెలుసా? ఆ షిప్ పేరే ఎస్ఎస్ కాలిఫోర్నియా. ఇక్కడ కనిపిస్తున్న షిప్పే అది. ఆ రోజు రాత్రి ఈ షిప్ కూడా టైటానిక్ రూట్లోనే వెళ్తుంది. కానీ ఐస్బర్గ్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదని ఆ షిప్ కెప్టెన్ దాన్ని ఆపేశాడు. కానీ కెప్టెన్ చేసిన తప్పేంటంటే రేడియో సిగ్నల్స్ కూడా ఆపేయడం. షిప్ ఎలాగో ట్రావెల్ చేయట్లేదు కదా అని ఆపేశారు. అప్పటికే ఐస్బర్గ్ని గుద్దుకొని ఆగిపోయిన టైటానిక్కి ఈ ఎస్ఎస్ కాలిఫోర్నియా షిప్కి మధ్య 37 కిలోమీటర్ల దూరం. ఓషన్లో 37 కిలోమీటర్లు అంటే ఐసైట్లో ఉన్నట్టే. ఎస్ఎస్ కాలిఫోర్నియన్ క్రూకి జస్ట్ కనుచూపు మేరలో టైటానిక్ని చూడొచ్చు. వాళ్ళకి తెలుసు టైటానిక్ అక్కడే ఉందని. కాకపోతే వీళ్ళలాగే ఐస్బర్గ్లో ఎందుకు రిస్క్ అని ఆగిపోయారేమని అనుకున్నారు. వీళ్ళు సిగ్నల్స్ ఆపేయడం వల్ల టైటానిక్ నుండి వచ్చే ప్యానిక్ సిగ్నల్స్ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. టైటానిక్ వాళ్ళు పెద్ద పెద్దగా క్రాకర్స్ కాల్చి సిగ్నల్స్ పంపారు. ఎస్ఎస్ కాలిఫోర్నియన్ వాళ్ళు టైటానిక్ ఫస్ట్ ట్రిప్ని సెలబ్రేట్ చేసుకుంటుందని అనుకున్నారు. ఒక 2 గంటల తర్వాత అక్కడ చూస్తే టైటానిక్ లేదు, రూట్లో వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ అప్పటికే టైటానిక్ మునిగిపోయింది. ఆ చీకట్లో టైటానిక్ లాంటి పెద్ద షిప్పే లైట్గా కనపడింది. ఇంకా వాటర్లో పడిపోయిన మనుషులు ఎలా కనపడతారు? 37 కిలోమీటర్ల నుండి వాళ్ళ అరుపులు ఎలా వినపడతాయి? టైటానిక్ని దూరం నుండి చూసిన వాళ్ళు హెల్ప్ కోసం కాసిన క్రాకర్స్ని సెలబ్రేషన్స్ అనుకున్నారు. అదే దగ్గరికి వెళ్ళి చూసుంటే చాలా మందిని కాపాడేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 6. నిజాం కాలంలో తెలంగాణలోని చాలా ప్రాంతాల పేర్లను మార్చారు. వాటిలో కొన్ని పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ అసలు పేరు ఎద్దులాపురం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎద్దుల సంత జరగడం వల్ల ఎద్దులాపురంగా పిలిచేవాళ్ళు. అది క్రమంగా ఎద్దులాపురం, ఎడ్లాపురంగా మారింది. ఆ తర్వాత మహమ్మదీయుల కాలంలో ఆదిలాబాద్గా మార్చబడింది. మహబూబ్ నగర్ అసలు పేరు పాలమూరు, రుక్కమ్మపేట అని కూడా పిలిచేవారు. హైదరాబాద్ను పాలిస్తున్న 6వ నిజాం మీర్ మహమూద్ అలీ ఖాన్ పేరు మీదుగా డిసెంబర్ 4, 1890లో ఈ పట్టణం పేరు మహబూబ్ నగర్గా మార్చబడింది. నిజామాబాద్ అసలు పేరు ఇందూరు. ఇంద్రదత్త అనే రాజు పాలించడంతో ఈ పేరు వచ్చింది. ఇందూరును సిర్నపల్లి దొరసాని అయిన శీలం జానకిబాయి పాలించేది. నిజాం నవాబు సిర్నాపల్లి మీదుగా రైల్వే మార్గాన్ని వేసినందుకు కృతజ్ఞతగా దొరసాని శీలం జానకిబాయి నిజాం నవాబు పేరు మీదుగా నిజామాబాద్గా మార్చింది. కరీంనగర్ అసలు పేరు ఎలగందల. కరీంనగర్ ప్రాంతాన్ని పాశ్చాత్య చాళుక్యులు పాలించిన కాలంలో ఎలగందలగా పిలిచేవాళ్ళు. తర్వాత హైదరాబాద్ నిజాం ఆ పేరుని కరీంనగర్గా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోనే ఫేమస్ అయిన డైమండ్ కోహినూర్ డైమండ్. ఆ డైమండ్ భద్రకాళి అమ్మవారి ఎడమ కన్ను అని మీలో ఎంతమందికి తెలుసు? 625 ఏడి కాలంలో పులకేశి అనే రాజు ఈ భద్రకాళి అమ్మవారి గుడిని నిర్మించాడు. అయితే పులకేశి రాజు ఈ గుడి కట్టినప్పుడు
కోహినూర్ డైమండ్ని భద్రకాళి అమ్మవారికి ఎడమ కంటిలో అమర్చారు. తర్వాత ఓరుగల్లు మీద మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేశాడు. ఈ దాడిలో ఓరుగల్లులో ఉన్న చాలా గుళ్ళని నాశనం చేశాడు. ఈ దాడిలో భద్రకాళి అమ్మవారి గుడిని కూడా అటాక్ చేసి అమ్మవారి ఎడమ కంటిలో ఉన్న కోహినూర్ డైమండ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ డైమండ్ని తీసుకువెళ్ళిన కొన్ని రోజులకే మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు. తర్వాత ఆ డైమండ్ని అఫ్షరిట్స్ తీసుకున్నాడు. అతను కూడా చనిపోయాడు. తర్వాత చాలామంది ఈ డైమండ్ తీసుకున్న వాళ్ళు అందరూ చనిపోయారు. అయితే ఈ డైమండ్ భద్రకాళి అమ్మవారి శాపం అని అందరూ అనేవాళ్ళు. కానీ ఈ డైమండ్ని ధరించిన ఆడవాళ్ళకి మాత్రం ఏమీ కాలేదు. ప్రజెంట్ ఈ డైమండ్ యూకేలో ఉంది. మన భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉన్న ఈ వజ్రం నుండి ఇంత హిస్టరీ ఉంది. ఇన్ని యుద్ధాలు జరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. అసలు ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఎందుకు అయిందో తెలుసా? ఫ్రాన్స్లో 2 క్యాలెండర్లు ఉండేవి. ఒక దాని పేరు జూలియన్ క్యాలెండర్, ఇంకో దాని పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. 1500 సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్నే యూజ్ చేసేవాళ్ళు. అందులో న్యూ ఇయర్ ఏప్రిల్ 1 వచ్చేది. 1500 సంవత్సరం తర్వాత జూలియన్ క్యాలెండర్ని తీసేసి గ్రిగోరియన్ క్యాలెండర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో న్యూ ఇయర్ జనవరి 1 వచ్చింది. మొదట్లో అన్అఫీషియల్గానే గ్రిగోరియన్ క్యాలెండర్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ 1564 సంవత్సరంలో కింగ్ చార్లెస్ అనే వ్యక్తి దాన్ని అఫీషియల్ చేశాడు. అప్పటి నుండి అందరూ ఫ్రాన్స్లో జనవరి 1నే న్యూ ఇయర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. న్యూ ఇయర్ని అఫీషియల్గా జనవరి 1 చేశాక కూడా చాలామంది జూలియన్ క్యాలెండర్ని ఫాలో అయ్యి ఏప్రిల్ 1నే న్యూ ఇయర్ చేసుకునేవాళ్ళు. ఎలా అయినా దీన్ని ఆపాలని ఏప్రిల్ 1 న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళని ఫూల్లాగా చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి ఏప్రిల్ 1న ఫేక్ న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్స్ని పంపేవాళ్ళు. అది చూసి పాపం వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చాక వాళ్ళని ఫూల్ అని చెప్పి ఏడిపించేవాళ్ళు. అప్పటి నుంచి జూలియన్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఏప్రిల్ 1న న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళని చూసి నవ్వటం, ఫూల్ అనటం ఎక్కువైపోయింది. వాళ్ళు ఫూల్ అయింది ఏప్రిల్లో కాబట్టి అది కాస్త ఏప్రిల్ ఫూల్గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ ల్యాబ్ అయిన CERN ముందు శివుని నటరాజస్వామి విగ్రహం ఉంటుందని మీలో ఎంతమంది తెలుసు? వాళ్ళు ఆ విగ్రహం పెట్టుకోవడానికి రీజన్ ఏంటో తెలిస్తే మన మహాశివుడే అన్నిటికీ మూలం అని మీరే ఒప్పుకుంటారు. CERN అనేది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద సైన్స్ ల్యాబ్. ఈ ల్యాబ్లో చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. దీంతో 25 దేశాలు కలిసి వర్క్ చేస్తాయి. అలాంటి ల్యాబ్ ముందు మన నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. ఒకరోజు ఇంటర్వ్యూలో CERN ప్రెసిడెంట్ని ఆ విగ్రహం ఎందుకు అక్కడ పెట్టారని అడిగితే శివుని నాట్యంలో ఉన్న పోజు, సబాటమిక్ పార్టికల్స్, కాస్మిక్ డ్యాన్స్ ఒకేలా ఉంటాయి. ఆ విగ్రహంలో ఈ యూనివర్స్లో ఉండే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఆయన చెప్పారు. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ యూనివర్స్ని మహాశివుడు రూల్ చేస్తున్నారని. అయితే ఈ విషయం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు. వాళ్ళు ముందే కనిపెట్టారు. మన ధర్మంలో ఈ సింబల్స్ చాలా దగ్గర చూస్తూ ఉంటాం. మన ధర్మాన్ని అన్ని దేశాల వాళ్ళు కనిపెట్టి గౌరవిస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన మనం వీటన్నిటినీ కాపాడుకొని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ అమ్మాయి పేరు అలిసా క్యార్సన్. ఈ అమ్మాయి 2030 సంవత్సరంలో మార్స్లోకి వెళ్తుంది. కానీ మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి రాదు. ఎందుకో తెలుసా? అలిసా క్యార్సన్ 2001 సంవత్సరం USAలో పుట్టింది. నాసా మార్స్ మిషన్లో భాగంగా ఈ అమ్మాయిని తీసుకున్నారు. నాసా మార్స్ మిషన్ థీమ్ ఏంటంటే మార్స్లో హ్యూమన్ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేయడం. దీనికోసం ఈ అమ్మాయి 7 సంవత్సరాల వయసు నుంచి నాసాలో ట్రైనింగ్ తీసుకుంది. ఈ మిషన్ కోసం ఈ అమ్మాయి పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ భూమి మీద తిరిగి రాదు కాబట్టి. నిజంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 2030 సంవత్సరం తర్వాత ఈమె లైఫ్ మొత్తం మార్స్లోనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.